ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచింది. హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు ఎలా బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ పూర్వ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతున్న పరిస్థితి. 6 గంటలుగా హెచ్ఎండిఏ పూర్వ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ అనే సంస్థకు 45.71 కోట్లు ఏ విధంగా బదిలీ చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ నిధులను బదిలీ చేశారు, ఈ నిధులను మొత్తం యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఈడీ అయితే గుర్తించింది. ఫెమా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ఏసీబీతో సమాంతరంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి. బిఎల్ఎన్ రెడ్డిని గత 6 గంటలుగా ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారు. అయితే ఏ ప్రశ్నలు వేస్తున్నారు, ఏ కోణంలో ఆయన నుంచి సమాచారం రాబడుతున్నారనే విషయంపై ఇంకా పూర్తి ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారులకు ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు. ఒక్కోసారి సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈడీ అధికారుల విచారణలో సహకరించడం లేదని సమాచారం. ప్రస్తుతం అయితే ఈ బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిధుల బదిలీ విషయంలోనే మొత్తం నిధుల బదిలీ చుట్టూనే విచారణ కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఈ కోణంలోనే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని లోతుగా విచారిస్తున్నారు. ఆయన నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి మాత్రం కొన్ని సమాధానాలు దాటవేస్తున్నారు. అదేవిధంగా ఈడీ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈడీ అధికారుల విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇది ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓటు